తమిళనాడులో అధికారం మారిందంతే. వాస్తవానికి డిఎంకేకి మరొక రూపమే టీవీకే. ఈ వ్యాఖ్యలు చేసింది తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. ఉదయనిధి అసెంబ్లీలో చేసిన సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై సీఎం విజయ్ మద్దతు తెలపడంపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారింది. డిఎంకేకి మరొక రూపమే టీవీకే అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులో గతంలో నీట్ ఎగ్జామ్పై డిఎంకే చేసిన ప్రకటనలనే ఇప్పుడు విజయ్ కూడా చేస్తున్నారు. నీట్ అనేది ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటూ నీట్ని నిర్వహిస్తుంటుంది. ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇది ఒక తమిళనాడుకే పరిమితం కాదు, భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించేందుకు నీట్ని రాయాల్సి ఉంటుంది. ఈ నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళకే వైద్య విద్యలో ప్రవేశానికి అర్హత ఉంటుంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. 12th ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ప్రకారం ఆ వెయిటేజ్ ఆధారంగా నీట్లో సీట్లు కేటాయించాలంటూ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికే లేఖ రాశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు గడవక ముందే సీఎం విజయ్ ఇప్పుడు బాగా ట్రోల్స్కి గురయ్యారు. నీట్లో లోపాలు ఉంటే దాన్ని ఎత్తి చూపి ఈ విధంగా నిర్వహించాలి అంటూ ఆన్లైన్లో నిర్వహించాలంటూ ఒక లెటర్ రాస్తే సరిపోతుంది. కానీ 12th క్లాస్లో మార్క్స్ వెయిటేజ్ ఆధారంగా నీట్లో సీట్లు కేటాయించాలంటూ సీఎం విజయ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం చాలా చర్చనీయాంశంగా మారింది. జాతీయ లక్షణాలున్న జాతీయ సమస్యల పట్ల చాలా క్రమశిక్షణతో హుందాతనంతో లేఖ రాస్తే మిగతా రాష్ట్రాలు కూడా అభినందించే అవకాశం ఉంది విజయ్ని. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చిన విజయ్ పై అందరి దృష్టి ఉంది. అలాంటప్పుడు విజయ్ చాలా ఆచితూచి మాట్లాడితే చాలా హుందాగా గౌరవంగా ఉంటుంది. కానీ 12th క్లాస్ మార్క్స్ ఆధారంగా నీట్లో సీట్లు కేటాయించాలంటూ ఆయన లేఖ రాయటంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్కి గురవుతున్నారు విజయ్.